ఆంధ్రజ్యోతి ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేసింది. పోలింగ్ ముగిసి ఎన్నికల ఫలితాల కోసం పార్టీలు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. జూన్ 4 ఎప్పుడు వస్తుందా, లెక్కలు ఎప్పుడు తేల్తాయా అని కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. ఈలోపే రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటింగ్ సందర్భంగా ప్రజల నాడిని బేరీజు వేసుకున్న అధికార వర్గాలు నెమ్మదిగా విపక్ష టీడీపీ నేతలకు టచ్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. గత ప్రభుత్వంలో తమపై ఉన్న ఒత్తిడి వల్ల దూరంగా ఉండాల్సి వచ్చిందని, తాము టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళమేనంటూ కొందరు అధికారులు సంకేతాలు పంపుతున్నారు. సీఎం జగన్కు ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితులని భావిస్తున్న అధికారులు సైతం ఇట్లాంటి సంకేతాలు పంపుతుండటం విశేషం. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కొద్ది రోజుల క్రితం ఒక టీడీపీ నేతతో ఫోన్లో మాట్లాడారు. నన్ను మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు, నేను సర్వీస్ చివరి దశలో ఉన్నాను, నేను మీకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వం చెప్పిన పనులు చేయడం తప్ప నేను సొంతగా చేస్తున్నవి ఏమీ లేవు, నాపై అపోహలు పెట్టుకోవద్దు, మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, అవకాశం ఇస్తే చంద్రబాబు గారితో కూడా మాట్లాడతాను, నన్ను టార్గెట్ చేస్తూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరికొందరు అధికారులు కూడా ఇదే తరహాలో వాదనలు వినిపిస్తున్నట్టు సమాచారం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ నేతకు వరుసగా 2 రోజులు 2 ఐపీఎస్ అధికారులు ఫోన్లు చేశారు. తమను వ్యతిరేకుల జాబితాలో చేర్చొద్దని, అధికారులుగా తమకు పార్టీలు ఉండవన్నారు. చంద్రబాబుకు తమ విషయం చెప్తే ఆయనతో ఫోన్లో మాట్లాడుకుంటామని చెప్పారు. మరికొందరు అధికారులు చంద్రబాబుకు సన్నిహితులు ఎవరో ఆరో తీసే పనిలో పడ్డారు. తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి ఎవరి ద్వారా వెళ్తే కొత్త ప్రభుత్వంలో తమకు ఇబ్బందులు రాకుండా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు అధికారులు టీడీపీ నేతల ముందు కొత్త ప్రతిపాదన పెడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో చోటు చేసుకునే వ్యవహారాల మీద తమ వద్ద కొంత సమాచారం ఉందని, తమకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తే ఆ సమాచారం మొత్తం చేతికిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. శాంపుల్ చూడాలంటూ కొన్ని అంశాలను చెప్తున్నారు. ఒక మహిళా అధికారి 2 రోజుల క్రితం ఒక టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడికి ఫోన్ చేసింది. అవి మాట్లాడారు. తన విషయం ఎప్పుడైనా చర్చకు వస్తుందా, తనపై పార్టీ అధినేతకు ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నించారు. ఉత్తర భారతానికి చెందిన 2 అధికారులు కూటమిలోని బీజేపీ నేతలకు తమ సొంత రాష్ట్ర బీజేపీ నేతలతో ఫోన్లు చేయించారు. తమను కొత్త ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని వారితో చెప్పించారు. ఈ అంశాలను ప్రస్తుతం టీడీపీ ముఖ్య నేతల మధ్య చర్చకు వస్తున్నాయి. వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిన అధికారులతో మాకు ఇబ్బంది లేదు, కానీ జగన్ ప్రభుత్వంలో తీవ్ర ఆర్థిక అవతారాల్లో భాగస్వాములుగా ఉన్నవారు, అడ్డగోలుగా అధికార పార్టీకి సహకరించిన వారి విషయంలో కఠినంగా ఉంటాం. టీడీపీ ప్రభుత్వాలు ఎప్పుడూ అధికారులు ఇబ్బంది పెట్టలేదు, కానీ 5 ఏళ్ల అనుభవాలతో కొందరు అధికారుల విషయంలో మేము కటుగా ఉండక తప్పని పరిస్థితి అని ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఎక్కువ మంది టీడీపీ నేతలు మాత్రం ఫలితాలు వచ్చే వరకు అధికారుల విషయంలో మౌనం వహించడం ఉత్తమని భావిస్తున్నారట.